సినిమాలు డైరెక్ట్ చేసినప్పుడు కన్నా కూడా ఇప్పుడు ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా, చాలా ఇదిగా, ఎక్కడికి వెళ్తే అక్కడ పాలు నీళ్ళ బంధం స్టెప్ వేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ గారిది డైలాగ్ ఉంటుంది, ఎరా పులి అన్నట్టు మిమ్మల్ని ఎవరన్నా ఎరా గవి అని పిలుస్తారా? ఇప్పుడు గవి అంటలేదు, ఎవరా ఆల్ఫా అంటారు. ప్రొడ్యూసర్ గా సమంత గారికి ఎన్ని మార్కులు వేస్తారు? ఎంతకి ఇచ్చారు రేటింగ్ చెప్పండి? 10 out of చెప్పండి. అన్ని నాకే అప్ చెప్తున్నారు ఇలా. 10కి 10 పైన ఇస్తాను. 10కి 10 పైన. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు, దాంతోపాటు ఆర్టిస్టులు చూసుకోవడం ఇవన్నీ ఓకే అండి. బట్ సినిమాని మళ్ళీ ఆవిడే ఆ సాంగ్ ని అసలు ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్స్ లో ఘోరంగా వాడిన సాంగ్ పరవశమే సాంగ్ అన్నమాట. జతగా ప్రతి జన్మకి నువ్వే చలి జానకి. అంటే చాలా మందికి ఆ సాంగ్ చాలా బాగా గుర్తుంది, నేను డైరెక్టర్ అని తెలియదు. అంతే, ఇదైతే నిజమే. అంటే నాకు కొంచెం కష్టం ఉందంటే ముందు నిలబడేవాడు మావాడే. సో చెప్పారు ముందు నిలబడేవాడు మీ వాడికి కూడా కొన్ని కష్టాలు వచ్చినాయి రీసెంట్ గా. మాట్లాడదాం దాని గురించి జస్ట్ 2 ముక్కలు. మీరు ఇప్పటికి చాలా సార్లు కలిసారు, వి ఆల్ నో, విశ్వాంబరాకి రాసుకున్నారు. సో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు అసలు? ఆయన ఏం చెప్పారు? కార్ దిగిన కానీ ఆయన లాస్ట్ వరకు అలా చూస్తూ ఉన్నాను. లాస్ట్లో మాత్రం ఇంకెళ్ళి మీద పడిపోయాను అంతే. పడిపోయి కాలుపై పడిపోయి ఫోటో తీసుకున్నాను. ఇంకో మా మామ సిస్టర్, మళ్ళీ మీరు మామ డార్లింగ్ అంటారు. నేనేమన్నా విశ్వాంబర గురించి ఏమన్నా చెప్పండి. విశ్వాంబర గురించి ఏదైనా చిన్న లీక్ డైలాగ్ డైలాగ్ లీకే లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? అసలు టీజర్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు పీపుల్ వర్ నాట్ హ్యాపీ విత్ దట్ టీజర్. అది ఆల్రెడీ మీ దాకా కూడా నోటీస్ రావడం, తర్వాత దాని గురించి విఎఫ్ఎక్స్ గురించి చాలా కేర్ తీసుకోవడం జరిగింది. అలాంటి ఇంపాక్ట్స్ వచ్చినప్పుడు హౌ విల్ బి ది డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే? అది రావడం వల్ల ఏమైందంటే ఓకే మనం గవిరెడ్డికి ఫేవరెట్ ఎవరు? గోపిచంద్ మల్లేని గారా, ప్రశాంత్ నీల్ గారా, వశిష్ఠ గారా? అంటే మీకు బాగా గుర్తుండిపోయిన సాడెస్ట్ థింగ్ అంటే ఈ స్ట్రగుల్స్లో అలాంటిది ఏదైనా ఉందా? ఏమండి ఇన్నేళ్ళ జర్నీలు ఎన్ని జరిగి ఉంటాయండి. ఫస్ట్ సినిమా సీతమందం రామసీతలతో పెద్ద ఒక హీరో కథ చెప్పాం, కథ ఓకే అయింది, అంతా ట్రావెలింగ్ చేసిన తర్వాత సడన్గా ఒక 1.5 years 2 years తర్వాత సినిమా క్యాన్సిల్ అయింది అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకా అది అంటే ఎలా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి కదా. అలాంటి కొన్ని గట్టిగానే జరిగాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ హేమమాలిని. సో ఈరోజు కొంచెం కొత్తగా కనపడుతున్నాను కదా. అయితే అందరి నోట శుభం 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 అంటూ చాలా హిట్ టాక్ని తెచ్చుకున్న శుభం సినిమా ఉంది కదా. సో అందులో గాయత్రిలాగా నేను రెడీ వచ్చా. మరి గాయత్రికి పేరపైన ఆల్ఫా మేల్ మనతో ఉండాలి కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా శుభం ఆల్ఫా మేల్ అలియాస్ వెంకటేష్ గారు అలియాస్ మన గవిరెడ్డి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం, బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. శుభం యాత్ర, శుభం కబుర్లు, ఇలా అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి కొంచెం పాజ్ ఇచ్చారు? అంటే మీరు గాయత్రి అయినప్పుడు నేను వెంకటేష్ అవ్వాలిగా. ఇలా పెట్టాలా? రాదు, కాఫీకి టైం పడుతుంది. నిజంగా మీరు అడిగారు, నిజమే. రాగానే ఈయన కాఫీ అడిగారు, బట్ మేము సినిమాలో లాగా ఇవ్వకుండా కాస్త వెయిట్ చేపిస్తున్నాం అనమాట. సో హౌ ఇస్ ఇట్, ఎలా ఉంది ఇప్పుడు అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది, కొత్తగా ఉంది. యాక్టర్గా కదా, కొంచెం కిక్ బాగుంది. యాక్చువల్లీ కిక్ స్టార్ట్ యాక్టర్ కాదు, చాలా అంటే మీ సినిమాలు డైరెక్ట్ చేసినప్పుడు కన్నా కూడా ఇప్పుడు ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా, చాలా ఇదిగా, ఎక్కడికి వెళ్తే అక్కడ పాలు నీళ్ళ బంధం స్టెప్ వేస్తూనే ఉన్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ కొత్త. స్టార్టింగ్ లో కొంచెం భయం వేసింది. భయమా? ఎక్కడికి వెళ్ళినా ఈసారి ప్రమోషన్స్ లో చాలా గట్టిగా, అంటే మీరు సినిమాలు డైరెక్ట్ చేసిన తీరుకి నేను ఇప్పుడు యాక్ట్ చేసిన దానికి ప్రమోషన్స్ మామూలుగా లేవు. ఎక్కడికి వెళ్తే అక్కడ స్టెప్లు వేసి అందరితోటి వేయించి చాలా ఎమోషనల్ వర్డ్స్ కూడా మాట్లాడారు. ఇదంతా ఎలా అనిపించింది అసలు మీకు? అంటే డైరెక్టర్గా వేరు, యాక్టర్గా వేరు కదా. కొంచెం స్టార్టింగ్ లో భయం
భయం వేసింది బాగానే. మీకు బట్ భయం యాక్టర్గా కదా, యాక్టర్గా 2016లో కెరియర్ ని మనందరికి కనిపించేలా స్టార్ట్ చేశారు ఆయన. కనపడకుండా చాలా చేశారు కదా దానికన్నా ముందు కూడా. చేస్తానే ఉన్నా. బట్ ఏంటంటే యాక్టర్గా అటువైపు వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. మనం ఇప్పుడు యాక్టర్ సడన్ గా డైరెక్టర్ నుంచి అటువైపు వెళ్ళాం, చిన్న భయం ఉండేది. బట్ హర్షిత్, చరణ్, శాలిని మొత్తం బ్యాచ్ ఏదైతే ఉన్నారో మేమందరూ కొంచెం వాళ్ళు ఫ్రీ చేశారు. ఫ్రీ అయ్యేసరికి సరే వాళ్ళు చేస్తున్నారు, మనం యాక్టర్ ఇప్పుడు అంతే, అది మాత్రం గుర్తుండాలి అనుకున్నా. సో వాళ్ళతో పాటు అల్లరి చేసి, కానీ అప్పటికి కొంచెం వాళ్ళకైనా వెనకే ఉండేవాడిని. లేదండి మాకు శుభంలో ఎక్కువ మీరే కనపడ్డారు స్క్రీన్ మీద. స్క్రీన్ లో కిల్ చేస్తారు మీరు. అంటే డామినేటింగ్, ద మోస్ట్ డామినేటింగ్ ఆల్ఫా మేల్ నుంచి ద మోస్ట్ డామినేటింగ్ క్యారెక్టరైజేషన్ అయిపోయింది. ఈవెన్ దో హర్షిత్ కి ఎక్కువ స్పేస్ ఉన్నప్పటికీ కూడా వి ఫీల్ సమ్వేర్ మన ఆల్ఫా మేలే. అలా ఏం లేదు ఇప్పుడు హర్షిత్, లేదు అలా మీరు అలా అనొద్దు. ఎందుకంటే హర్షిత్ లీడ్ యాక్టర్, తనే మెయిన్ లీడ్. సో క్లియర్గా తనకు ఒక కథ క్యారెక్టర్ ఏదో ఉందో అంతవరకు. నాది కూడా క్యారెక్టర్ చాలా బాగుంది యాక్చువల్లీ. క్యారెక్టర్ సపరేట్ క్యారెక్టరైజేషన్ అదంతా ఉంది. సో దానిలో నా బాడీ స్టైలింగ్, నా పర్ఫార్మెన్స్ ఏదన్నా కొంచెం ఉపయోగపడితే బెటర్ అయింది. సో అదంతా మీకు కనిపించింది తప్ప నేను ఒక్కడనే అలా నేననేది అదే. మాకు ఆల్ఫా మేలే ఎక్కువ కనపడ్డాడు. అంటే బేసిక్ గా ఆల్ఫా మేల్ గురించి విన్నప్పుడు మాకు కోపం రావాలి. అదేంటో యానిమల్ లో ఆల్ఫా మేలు, ఆ తర్వాత శుభంలో ఆల్ఫా మేల్ ని చూసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్న కోపం రావట్లేదు. ఒక రకంగా వీళ్ళది ఒక టైప్ ఆఫ్ ప్రేమ. ఆల్ఫా మీద కొంచెం ప్రేమ పడుతుంది అందరికి. ఆల్ఫా మేల్ క్యారెక్టరైజేషన్ మీద జనాలకి ప్రేమ పడుతుంది అనమాట. అంటే నో వన్ ఈస్ హేటింగ్. అది బాగా అనిపించింది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ మీరు యాక్ట్ చేయాలి అని చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్ అండి? అంటే క్యారెక్టర్ ఫస్ట్ నాకు క్యారెక్టర్ చెప్పగానే చాలా నచ్చిందండి. చాలా నచ్చింది. కొంచెం మనకి వెనకాల డైరెక్టింగ్ చేస్తున్నాం, రైటింగ్ చేస్తున్నాం, కొంచెం మనకి ఐడియా ఉంటుంది కదా ఏ క్యారెక్టర్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటని. సో దాని ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేశాను. ఓకే ఇది మన పని అవుతుంది, ఒక పద్ధతి, ఒక విధానం, ఒక ప్లానింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా పరకాయ ప్రవేశం చేశాను. వినగానంటే ఫస్ట్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్, సినిమా బండి డైరెక్టర్, సమంత గారు ప్రొడక్షన్. సో అవన్నీ నాకు కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించాయి. ఓకే దూకేద్దాం అనిపించేసి అలా. సో చాలా థియేటర్ విజిట్స్కి వెళ్ళారు కదా, చాలా ప్రమోషన్స్ చేశారు. వైజాగ్ వెళ్ళారు, విజయవాడ, ఏలూరు, విజయనగరం, గుంటూరు కూడా వెళ్ళారా? సో ఇన్ని చోట్లకి వెళ్ళారు కదా. మంచిగా అనిపించిన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఆడియన్స్ వచ్చి మాట్లాడడం కానీ, లేదంటే మీకు బాగా? అంటే రెండు, ఫస్ట్ నేను థియేటర్ మా ఊర్లోనే సినిమా చూసా వెళ్ళి. ఓకే. సో అది బెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మా ఊరు వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో సినిమా చూసాను చూడండి, అది ఇంకా అది పీక్స్. అది కాదు, నాకు ఎన్టీఆర్ గారిది డైలాగ్ ఉంటుంది, ఎరా పులి అన్నట్టు మిమ్మల్ని ఎవరన్నా ఎరా గవి అని పిలుస్తారా? ఇప్పుడు గవి అంటలేదు, ఎవరా ఆల్ఫా అంటారు. అవును కదా, నిజమే. అంతకుముందు ఫ్రెండ్స్ లో అందరూ ఇంకా రకరకాలు పిలుస్తానులేండి. ఎవరికి చనువుతో ఎవరికి ఒక పేరు పెట్టుంటారు కదా, ఇంకా రివీల్ చేయకూడదు దగ్గర. చాలా ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి. బట్ ఇప్పుడు మాత్రం ఆల్ఫా అంటున్నారు, అది కొంచెం కిక్ ఇచ్చింది, బాగుంది యాక్చువల్లీ. మరి రియల్ లైఫ్ లో గవి గారు ఆల్ఫానా లేదంటే? రియల్ లైఫ్ లో ఎలా ఉంటామండి మీరు? మరి అప్పుడప్పుడు ఆల్ఫా ప్రతి ఒక్కళ్ళలో ఉంటాడు, అది అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. కాదు, ఆల్ఫా అన్నో ఆల్ఫా మేల్ అన్నో అంటే అదే దెయ్యాల దగ్గర ఏంటి అన్నారు కదా. ఆల్ఫా ఆడోళ్ళు రా, దెయ్యాల దగ్గర కాదు. హిలేరియస్ డైలాగ్ అసలు అది. సో మీలో ఒక రైటర్ ఉన్నాడు కదా, మరి ఈ సినిమాలో ఓన్లీ మీలో రైటర్ కానీ డైరెక్టర్ కానీ బయటకు రాలేదా? ఓన్లీ యాక్టర్ మాత్రమే బయటకు వచ్చాను? లేదు, ఓన్లీ యాక్టర్ మాత్రమే. మనం ఇప్పుడు అదే అంటానండి, రెండింటికి సపరేట్ కదా. సో మనం యాక్టర్గా వెళ్ళినప్పుడు యాక్టింగ్ మాత్రమే చేయాలి. మన పని ఏంటి? డైరెక్టర్ చెప్పింది, రైటర్ చెప్పింది ఏదైతే ఉందో అది చేసి జాగ్రత్తగా వాళ్ళకి నచ్చినట్టు యాక్ట్ చేసి బయటకు రావడం, ఆ ఒక్క పని ఆలోచిస్తారు. మళ్ళీ ఇటువైపు మన డైరెక్షన్ మనకు ఉంది కదా, అది చేద్దాం. మనం కథ రాసుకోవాలి, మన ప్రయత్నాలు చేయాలి, మన కథ ఓకే, ఈ గోల్ ఇది ఉంది. మళ్ళీ పక్కల దాంట్లోకి వెళ్ళి వేలు పెట్టడం ఎందుకు? మన పని మనం చేసుకోవాలంటే అంతే, వాళ్ళు చెప్పిన పని మన పని మనకు నచ్చింది చేసుకుంటూ వచ్చేయాలంటే. అసలు మీ దాకా కథ వచ్చినప్పుడు సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని ఇన్ని తెలుసా, లేదంటే ఓన్లీ? లేదు తెలుసు, అన్నీ తెలిసిన తర్వాతే నేను కూడా వెళ్ళాను. నా కుమార్ శ్రీమతి చూసి అక్కడ ఫ్రెండ్ ద్వారా వచ్చింది, సో అలా వెళ్ళాను. అదొక అద్భుతం. దొరబాబు అసలు నిజంగా అలాంటి దొరబాబు లాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు. నిజంగా లైఫ్ లో చాలా మందికి ఉంటారు. నాకు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ పేరు దొరబాబు కాదంతే. సో మీ లైఫ్ లో లైక్ కుమారి లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? అయ్యో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.
చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ. శ్రీను అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సుదీప్ అని, ఇంకా శ్రీకాంత్. సినిమా ఫ్రెండ్స్ కాకుండా బయట చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ కూడా దొరబాబు దొరబాబులు. సూపర్ సూపర్. అండ్ ఇంకొకటి అండి, లైక్ ఇప్పటిదాకా మీరు చేసి ఉండరు మీ సినిమాల్లో, కాకపోతే సమంత గారు ఫర్ ద ఫస్ట్ టైం అందరికి ఈక్వల్ పేమెంట్లు ఇవ్వడం. అసలు ఎంత ఇచ్చారన్నది ఎవరు చెప్పట్లేదు, బట్ ఈక్వల్ పేమెంట్లు ఈ మాట అనగానే ఎలా అనిపించింది మీకు? నేను మంచిదే కదండి, ఇప్పుడు కొత్త యాక్టర్స్ అందరమే, సో అందరినీ సమానంగా చూడాలి, చాలా మంచి థింగే కదండి అదేమి. సో ప్రొడ్యూసర్గా సమంత గారికి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు ఎంతకి ఇచ్చారు రేటింగ్ చెప్పండి. 10 out of చెప్పండి. అన్ని నాకే చెప్తున్నారు ఇలా. 10కి 10 పైన ఇస్తాను. 10కి 10 పైన. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు, దాంతోపాటు ఆర్టిస్టుల్ని చూసుకోవడం ఇవన్నీ ఓకే, బట్ సినిమాని మళ్ళీ ఆవిడే భుజాల మీద వేసుకొని సినిమా ప్రమోషన్ కోసం తిరిగి సినిమా కోసం నిలబడి, సో అది నాకు బాగా నచ్చింది. సినిమా తీసేయడం ఎవరైనా తీసేస్తారండి, డబ్బులు ఉన్న వాళ్ళు సరే సినిమా తీస్తారు, కానీ ఆ సినిమాని కరెక్ట్గా బయటకు తీసుకురావడం ఉంది చూడండి, అది ఆవిడ నాని గారు ఎలా చేశారు ముందండి. సో అలాంటివి అలా నిలబడాలి కదండి, అది నిలబడ్డారు, అది ఎందుకండి బాగా నచ్చింది. సో లైక్ సక్సెస్ మీట్ లో ఒక క్యూటెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేను, ఆర్యన్ గారు అండ్ సమంత గారు ఎమోషనల్ ఇది. సో మేము అప్పుడే చూడడం, మీకంటే మరి పని చేశారు కాబట్టి మీ అందరికి ఒక ఇది ఉంటుంది కదా, మీకేమనిపించింది వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే నాకు ఆర్యతో ఉన్న పరిచయంలో ఆర్య ఏదైతే ఉన్నారో ఆయనకి సమంత గారు అంటే లిటరల్లీ ప్రాణం. ఇంకా ఆవిడంటే ఇంక వేరే అతని అభిమానం మనం చెప్పలేం. సో అది నాకు చాలా తెలుసు, ఈ ట్రావెలింగ్లో ఆర్యకి సమంత గారు అంటే ఎంత ఇష్టం, ఎంత రెస్పెక్ట్, అన్నీ ఓవరాల్గా ఇన్నేళ్ళ కష్టంలో నాకు తెలుసు కదా. సో సడన్గా అది స్టేజ్ మీద అంటే అలాంటి మూమెంట్ జరిగితే గ్యారంటీ అలా అది అనుకుంటాను నేను, బట్ సమంత గారు స్టేజ్ మీదకి వెళ్ళారు కదా, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తిని ఫీలింగ్ తెలుసు, బట్ సమంత గారు ఎలా ఉన్నారు ఏంటి, తన పట్ల ఎలాంటి ఫీలింగ్ ఉందో మనకు తెలియదు. ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నప్పుడు అందరూ అలా ఉండాలని లేదు కదా. సో అది మాత్రం సమంత గారు పైకి వెళ్ళి మాట్లాడడం అనేది ఇంక తనకు కూడా ఎక్కడ చెప్పగలరండి, అది బెస్ట్ మూమెంట్ కదా. అంటే అసిస్టెంట్ కానీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు ఈపీలా పైన స్టేజ్ మీద నించున్నాడు అంటే సమంత గారు. అలాంటి మూమెంట్ మరి బెస్ట్ మూమెంట్ బాబు, ఎమోషనల్ అవ్వడం అనేది. సో గవిరెడ్డి గారి లైఫ్లో, గవిరెడ్డి శ్రీనివాస్ గారి లైఫ్లో లైక్ ఇనీషియల్ స్టేజెస్ ఎలా ఉండే అంటే ఏం చెప్తారు? గుర్తులేదు, మర్చిపోయినాను అనుకంటే. గుర్తులేదు అంటే ఇప్పుడు జరిగిన మ్యాక్స్ నేను మర్చిపోతాను, జరిగిపోయిందని మర్చిపోతాను. యాక్చువల్ నాకు అది ఉంది, ఆ లక్షణం ఉంది. లేదు నిజంగానే మర్చిపోతాను. బట్ మీరు అడిగిన దానికి ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ప్రయత్నాలు చేయడం, అవకాశాలు రాకపోవడం, అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి, ఇలా ఈ కష్టాలన్నీ పడుకుంటూనే వచ్చాం, ఊరికినే రాదు కదండి. ఎప్పుడండి ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? ఎందుకంటే 2016లో నేను డైరెక్ట్ చేశా. సో మాకు ముందు కావాలి. 60లో డైరెక్టర్ అయ్యాను, అది తెలుసు. 10th అలా 2010 అలా. నేనేం చదువుతున్నాను చెప్పాలా? అప్పుడు చెప్పండి. 10th క్లాస్ చదువుతున్నాను, అందుకే నేను 10లో వచ్చాను. ఏజ్ ఎంత అప్పుడు? ఇప్పుడా? అప్పుడు నాకు తెలిసి 18 years అలా, చాలా ఎర్లీగా వచ్చాను. అంటే ఆ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? లైక్ ఇలా వెళ్ళాలి సినిమా సైడ్ అని, అంటే చదవడం ఇంట్రెస్ట్ లేక వీటి మీద చదువు ఇంట్రెస్ట్ లేదని కాదు, అంటే మనకు చదువు కొంచెం తక్కువే, బట్ ఆ టైంలో పూరి గారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను వచ్చా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వచ్చా. పూరి గారు ఇంకా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు చాలా ఎఫెక్టివ్గా ఉండేవారు అనమాట. అంటే చిరంజీవి గారు అంటే నాకు ఇంకా చాలా లైక్ మా గాడ్ లాగా అనమాట. ఆయనతో పనిచేస్తూ ఆయన ఫీలింగ్ ఇంకా ఆయనలాగా ఫీల్ అయ్యావు అనమాట. సో దాని నుంచి ఎలాగైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని చిన్నప్పుడే అనుకున్నాం. అది పూరి గారు సినిమా డైరెక్ట్ చేసి మా పక్క ఊరే అన్న తర్వాత ఇంకా ఆయన నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి అలా వచ్చాం అనమాట. అలా వచ్చాను. అంటే మీకు బాగా గుర్తుండిపోయిన సాడెస్ట్ థింగ్ అంటే ఈ స్ట్రగుల్స్లో అలాంటిది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. ఒకటి ఇది నేను మర్చిపోలేనురా అన్నది. అంటే నేను అదే అంటున్నానండి, ఇప్పుడు అవి చెప్పి ఇప్పుడు బాధపడ్డా ఎందుకు, మళ్ళీ దాన్ని నేను మర్చిపోతానని చెప్పాను కదా. చాలా ఏమండి ఇన్నేళ్ళ జర్నీలో ఎన్ని జరుగుంటాయండి. హ్యాపీయెస్ట్ మూమెంట్లు కన్నా బాధలు ఎక్కువ జరుగుంటాయి.
జరగమంటారా చెప్పండి. ఎందుకు నేను జరుగుతుంది? అందుకే ఏమంటానంటే- ఒకటి చెప్పమన్నాను నేను, అందులో ఒకటి. మీరు అది కూడా చెప్పకుండా బాధలు ఎందుకు గుర్తు చేసుకోవడం అంటే ఎలా ఉంటాయంటే సడన్ గా ఆ ప్రొడక్షన్ హౌస్ పెద్ద ఫస్ట్ సినిమా తర్వాత ఒక పెద్ద హీరో ఓకే చేసి ఫస్ట్ సినిమా సీతమందల రామసీతలతో పెద్ద ఒక హీరో కథ చెప్పాం, కథ ఓకే అయింది, అంతా ట్రావెలింగ్ చేసిన తర్వాత సడన్గా ఒక 1.5 years 2 years తర్వాత సినిమా క్యాన్సిల్ అయింది అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అండి? ఇంకా అది అంటే ఎలా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి కదా. అలాంటి కొన్ని గట్టిగానే జరిగాయి. సో ఇప్పుడు ఈ ఆల్ఫా మేల్ జర్నీ ఎలా ఉంది? తర్వాత ఆల్ఫా మేల్ తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? ఏమన్నా సైన్ చేశారా? వచ్చాయి, మంచిగా వచ్చాయి, 2 సినిమాలు వచ్చాయి. సో ఆ 2 మేబీ చేస్తా. బాగున్నాయి క్యారెక్టర్స్ చాలా. ఎలా చూడొచ్చు మేము? ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సరదాగా ఫ్యామిలీలో మన ఊరోడు అలాగే చూడాలి. అంతే సరదా. ఎక్కడండి మీది ప్రాపర్? నర్సీపట్నం అండి. నర్సీపట్నం. అదే మంచి స్లాంగ్ ఉంటది మీకు. అంతే. ఈస్ట్ గోదావరి, నాది వెస్ట్ గోదావరి. అయితే సూపర్. అలా హాస్టల్ ఆడుకుందాం అయితే. కొంచెం కష్టమే, నేను పొల్యూట్ అయిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత. స్లాంగ్ మిక్స్ అయిపోయింది అనమాట కొంచెం. ఆ హైదరాబాద్ స్టైల్. ఆకువీడి విరించవర్మ గారు అక్కడే తెలుసు మీకు? విరించి వర్మ గారితో ఒక ఇంటర్వ్యూ చేసిన చేశారా? ఓకే. మళ్ళీ డిస్కషన్ మొదలైంది. సార్ మాది ఆకువీడే, మాది ఇక్కడే అని చెప్పి తీసుకెళ్లారు, 2-3 సార్లు తీసుకెళ్లారు. ఓకే. సో అసలు చాలా అంటే చాలా హిలేరియస్ గా మాట్లాడుకున్నప్పుడు కూడా జితేందర్ రెడ్డికి సంబంధించి ఆ ఇంటర్వ్యూస్ అప్పుడు ఆయన అసలు మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారండి అని అన్న. థ్యాంక్ యూ సార్, మీలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు వస్తుంటారు నాకు. సో మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్లో? మోస్ట్ ఫన్నెస్ట్ థింగ్ అంటే అవి కూడా చాలా ఉన్నాయండి. అంటే ఒక్కటని గుర్తులేదు పర్టికులర్గా. చెప్తారు కొన్ని, చాలా ఉన్నాయండి. ఒక 5 చెప్తారా, 6 చెప్తారా? అంటే చాలా ఉన్నాయండి అవన్నీ. కాదు, సినిమాలో గవిరెడ్డి గారిది లవ్ మ్యారేజ్ అంతే కదా, మరి రియల్ లైఫ్లో అరేంజ్ మ్యారేజ్. ఆల్ఫా అక్కడ లవ్ చేయలేదన్నమాట. రియాలిటీలో ఏం చేస్తుంటారు సార్ మీ వైఫ్? డాక్టర్ ఒకళ్ళు, ఈయన యాక్టర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్. సో ఏం పేరు చెప్తారా? రమ్య. సో రమ్య గారికి మరి మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడన్నా లైక్ పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది లవ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ గా యూనిక్ గా మీరు ప్రపోజల్స్ చేసిన ఏమైనా ఉన్నాయి ఈ కప్ స్టైల్స్ కాకుండా? ఎందుకులేండి అవన్నీ, అవి కొంచెం స్కిప్ చేస్తున్నారు, సిగ్గుపడుతున్నారండి, కొంచెం బ్లష్ అవుతున్నారు. అవి కొంచెం సిగ్గు వచ్చేస్తుంది ఆ విషయాలు. సిగ్గు వచ్చేస్తుంది అండి. నైస్. ఐ హ్యావ్ ఫ్యూ పిక్చర్స్ అండి. నేను మీ ప్రొఫైల్ లోంచి తీసిన పిక్చర్సే, నేను ఏమంటారు ఫేక్ చేయట్లేదు అనమాట. బట్ నేను కొన్ని చూపిస్తాను. ఆ పిక్చర్ వెనకాల కథ ఏంటి, ఆ పిక్చర్ తో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇవన్నీ మాకు కావాలి. ఓకేనా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? అంటే అప్పుడు మా వైఫ్ గురించి చెప్పి నన్ను సిగ్గుపడేలా చేశారు మీరు. నేనా? అడిగి కొంచెం నేనేం సిగ్గుపడేలా చేయలేదు. సో లెట్ us టాక్ అబౌట్ దీని గురించి మాట్లాడదాం. మీ ఫస్ట్ సినిమానా ఇది? అంటే మీరు నా ఫస్ట్ సినిమా చేశాను అన్ని చెప్పి మళ్ళీ ఫస్ట్ సినిమా అడుగుతారండి. మీరు చెప్తే దాని ప్రకారం నా గురించి మాట్లాడతారు అన్నారు. ఫస్ట్ సినిమా కాదు అడిగితే ఫస్ట్ సినిమా కదా. ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటదండి, ఆ సాంగ్ ని అసలు ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్స్ లో ఘోరంగా వాడిన సాంగ్ పరవశమే సాంగ్ అన్నమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. సో ఆ సాంగ్ అలాగే షూట్ చేయాలని నేను ఎందుకు అనిపించిందండి మీకు? ఆ సాంగ్ నిజంగా మీరు చాలా మందికి ఫేవరెట్, ఇప్పటికి కూడా చాలా మంది నాకు కూడా ఇప్పటికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో ఆ పాట ఖచ్చితంగా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నమాట. సో మీకేమనిపించింది అసలు? మీ అంటే చాలా చూసుంటారు మీరు యూట్యూబ్స్ వాటిల్లో, ఆ పాటని ఇలా వాడుతున్నారు అంటే చాలా మందికి ఆ సాంగ్ చాలా బాగా గుర్తుంది, నేను డైరెక్టర్ అని తెలియదు అంతే. ఇదైతే నిజమే. అండ్ ఇంకొకటి, ఎందుకు 2 రాజ్ తరుణ్ గారితో మీరు బ్యాక్ టు బ్యాక్? రాజ్ తరుణ్ మీ డార్లింగ్ అని తెలుసు, ఎందుకు బ్యాక్ టు బ్యాక్ అంటే లైక్ ఇలా రాజ్ తరుణ్ గారితో ఎక్కువ చేశారు? వై? అదేం లేదు, కథ సెట్ అయింది, తర్వాత అన్నపూర్ణ బ్యానర్, కొన్ని కారణాలు, తర్వాత ఇంకా అంటే నాకు కొంచెం కష్టం ఉందంటే ముందు నిలబడేవాడు కూడా మావాడే. సో చెప్పారు ముందు నిలబడేవాడు మీ వాడికి కూడా కొన్ని కష్టాలు వచ్చినాయి రీసెంట్ గా. మాట్లాడదాం దాని గురించి జస్ట్ 2 ముక్కలు. ఆ కష్టాల గురించా మాట్లాడదాం? అంటే తన కష్టకాలంలో మీరంతా లీడ్ తీసుకున్నారు. 100% ఉంటాం కదండి, పక్కనే ఉంటాం కదా. అదే
సో అంటే నేను ఎక్కువగా ట్యాంపర్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే యు ఆర్ ఫీలింగ్ లిటిల్ అన్కంఫర్టబుల్ కాబట్టి. సో అంటే ఎంత క్లోజ్ అంటే ఏం చెప్తారు రాజ్ తరుణ్ గారు మీకు? లైక్ డార్లింగ్ అనేసి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మ్యాక్స్ ఇంకా అన్నీ షేర్ చేసుకుంటాం బాగా బాగా బెస్ట్. దవిడి బాలయ్య, ఈ ఫోటో ఎప్పుడుది? ఈ ఫోటో వెనకాల కథ ఏంటి? వీరసింహారెడ్డి షూటింగ్ అప్పుడు నేను రైటింగ్ చేస్తున్నాను అసలు గోపి గారితో. సో అప్పుడు ఆయన తీసుకెళ్లారు అన్నమాట, సెట్కి వెళ్ళాను అనమాట. వెళ్ళి బాలయ్య గారికి పరిచయం చేసి ఫోటో ఏమన్నారు స్టార్టింగ్? అంటే అప్పటికే 2-3 సార్లు కలిసాం, అది థర్డ్ టైం అనమాట. మిమ్మల్ని ఏమని పిలిచారు? రైటర్ అంటే గవిరెడ్డి అని పరిచయం చేశాడు. ఆ రైటర్ రండి. ఆయన ఎప్పుడు కొంచెం పలకరింపులో కూడా రైటర్స్ అంటే చాలా రెస్పెక్ట్ చేస్తారు, చాలా చాలా మాట్లాడతారు. మేము డైరెక్టర్స్ వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారని నాకు తెలుసు. అదే డైరెక్టర్స్ వాళ్ళతో ఒక ట్రావెలింగ్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడు అనే యాక్టర్స్ అలా ఉంటారు. బట్ రైటర్స్ అనేసరికి కొంచెం నాకు తెలిసి బాలయ్య గారు ఇంకా ఎక్కువ బాగా మాడతారు, వాళ్ళతో కేర్ అలా అనిపించింది నాకు అనమాట. చాలా బాగా మాడతారు. ఈ పిక్చర్ మీకు నచ్చొద్దని నేను కోరుకుంటున్నాను. దొరా ప్లస్ కుమారి ఇది ఇంకా అసలు బెస్ట్ మూమెంట్. భయపడిపోయాను నేను ఆవిడ చూసి, యాక్టింగ్ చేయడానికి భయపడ్డా. అవునా? చాలా భయపడ్డా. ఫస్ట్ సీనే ఆవిడతో పెట్టారు యాక్టింగ్ చేయడానికి. ఆవిడ అలా ఫిల్మ్లోకి అలా ఎంటర్ అయ్యి జస్ట్ అలా చూసి ఇలా చూడాలి. ఆవిడ అలా చూడగానే నేను అలా చూసి నా వల్ల కావట్లేదు, కళ్ళలో కలిపెట్టి చూడాలి, వద్దురా బాబు వద్దు మనకి యాక్టింగ్ వద్దు అని వెళ్ళిపోయిన తర్వాత అవసరాలు గారు వచ్చి కొంచెం పర్లేదు చేస్తామని చెప్పాక నిత్య మీన్ గారు కూడా కొంచెం అలా కాదు గవి పర్లేదు చెయ్యి నేను అని చెప్పారు. గవి సో ఇది నాకు నచ్చిన ఫోటో యాక్చువల్లీ మీ గ్యాలరీలో. మీకు కూడా నచ్చిన ఫోటోయే. ఆస్కార్ విన్నర్స్. ఆస్కార్ల దగ్గర నుంచి మీరు నేర్చుకున్న సంస్కారం ఏంటి? సంస్కారం 2 చేతులు పైకి వెళ్ళిపోయి చూసారుగా. అంటే మీరు పర్సనల్ అంటే పరిచయం తక్కువే గారితో. ఇప్పటికి 3 times 4 times కలిసా. బట్ ఆయన చూసాక ఏమనిపించిందంటే కీరవాణి గారు అసలు ఎంత న్యాచురల్గా ఉన్నారంటే ఆయన. అంటే అసలు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి అలా ఉండి అసలు ఏమీ లేదనమాట. చాలా క్యాజువల్ కూర్చున్నారు, పరిచయం చేయగానే మాట్లాడారు, చాలా క్యాజువల్ కూర్చోమన్నారు. సో మీ డార్లింగ్ ఇది ఎప్పుడు ఫోటో? ఇది నాకు తెలుసు 1.5 year అయి ఉంటుంది అంతే. డార్లింగ్ అంతే. మీరు రాజ్ తరుణ్ గారి గురించి మా ఎవరికి తెలియని ఒక విషయం చెప్పండి. రాజ్ తరుణ్ గారు అంటే మీకు తెలిసింది బయటగా బాగా తింటాడు కానీ లావు అవ్వడు. మీరు కూడా సన్నగానే ఉన్నారు కదా. మా అందరికన్నా ఎక్కువ తింటాడు కానీ లావు అవ్వడు, అదే షాక్. మేము ఎక్కువ ఎవరు పంచ్ డైలాగులు వేస్తారు, ఎందుకంటే హీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ విషయాల్లో నేనే కొంచెం ఎక్కువ, మీరే కొంచెం ఎక్కువ తెలిసిపోతుంది, అందుకే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. సో ఈ ఫోటో అసలు నేనైతే అవాక్ అయ్యాను. ఏంటి ఒక మంచి ప్రీ వెడ్డింగ్ స్టిల్ దొరికింది మాకు. ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఉందా? మరి స్టిల్ అలాగే ఉంది. విశ్వంబర్ షూట్ లో అవుట్డోర్ లో షూటింగ్ చేస్తున్నాం. ఏమన్నారు కరెక్ట్ గా అప్పుడు వెనకాల నుంచి వచ్చి పట్టుకుని ఒరే చూస్తే మీరేంటంటే చూస్తే జనాలు ఏమనుకుంటారు, వదిలేరా బాబా అంటాడు. తేడా అనుకుంటారు, వదిలేరా బాబా అనుకుంటారు. అండ్ కింగ్ నాగార్జున గారితో ఏమైందంటే నేను అన్నపూర్ణలో డైరెక్ట్ చేసినప్పుడు కథ చెప్పాను ఆయనకి. ఇంకో కథ కూడా చెప్పాను, నచ్చింది అనమాట. సో అది కొన్ని కారణాలు మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ అప్పటి నుంచి ఎప్పుడు పలకరిస్తారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా నా సామి రంగాలో విజయ్ బిన్ని నాకు కూడా తను కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. మామ, డార్లింగ్ మామ రెండు కలిసి ఉంటాయి. అదే కాదు, ఈయన ఫ్రెండ్స్ అని ఎలా తెలుసుకోవాలంటే ఈయన నోట్లో నుంచి డార్లింగ్ మామ అంటే మాత్రం చాలా క్లోజ్ అన్నమాట. సో నా సినిమా సాంగ్స్ తను చేశాడు అప్పుడు అలా అయింది. దాని తర్వాత సినిమా నా సాంగ్ డైరెక్ట్ చేశాడు. అప్పుడు వచ్చింది ఒక మామ క్యారెక్టర్ ఉందా, ఈస్ట్ గోదావరి నువ్వు బాగా మాడతావు కదా, కుమార్ సినిమా చేయనని. సరే చేద్దాంలో 2 సీన్లు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో కూడా. అప్పుడు నాగార్జున గారు పిలిచి అన్ని మాట్లాడారు అనమాట. ఓకే, సో దీని గురించి చెప్పండి. ఏమన్నా బయటకు రావాల్సినవి ఉన్నాయా? ఏం లేదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నా, డైరెక్ట్ చేస్తున్నా. అది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు అనౌన్స్ చేస్తాను. అంటే ఏం ఫైనలైజ్ అయింది ఇప్పుడు? ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది డైరెక్ట్ చేయడానికి. కాస్టింగ్ ఇంకా జరుగుతుంది. అది ఇంకా స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయింది. ఎలా ఉండబోతుంది? చాలా పెద్ద స్కేల్లో జోనర్ యాక్షన్
యాక్షన్. యాక్షన్. మంచి టైమింగ్ రైమింగ్ నుంచి తీయరా కత్తి వెయ్యరా తలని అని అంటారా? అవి మాత్రం ఉండవు, బట్ బాగుంది, పెద్ద యాక్షన్ సినిమానే. అదే తెలుస్తుంది నాకు, కొంచెం ఎటకారం ఎక్కువ అన్నారు కదా. సో మీరు హగ్గింగ్ స్టైల్స్ లో పిహెచ్డి చేసినట్టుందండి ఈ ఫోటో చూస్తే. ఇందాకేమో వెనక నుంచి హగ్ చేసుకున్నారు, ఇప్పుడేమో సైడ్. ఇప్పుడు ఎలా ఉంది, మీరు ఎలా అన్నారు తెలుసా, దాన్ని వేరేలా పోర్ట్రేట్ అవుతుంది జాగ్రత్త. నేను స్ట్రైట్ గానే అన్నాను, అంటే డైరెక్టర్ కదా ఏం చేయాలన్నా డైరెక్షన్. అంటే ఇప్పుడు నాకు కొంచెం నాకు నిజంగానే బాగా క్లోజ్ అయ్యాక నాకు ఆ ఫీలింగ్ ఉంటుందండి. నేను చాలా హానెస్టీగా అనిపిస్తుంది నాకు. సో అనుతో రీసెంట్ టైంలో బాగానే కొంచెం ర్యాప్ పెరిగి బాగా అనిపించింది అనమాట. సో అక్కడ నుంచి అనుతో కొంచెం ట్రావెలింగ్, ఏదన్నా అవసరం నాకు ఫోన్ చేసినా హెల్ప్ చేస్తారు. ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి? నాకు నచ్చిందండి ఈ సినిమాలో కృష్ణగడి పేరుగా చాలా ఇష్టం అండి. నాకు అసలు ఇప్పటికే అలా అనగా నాని గారిది ఈ విగ్దా ఆ విగ్దా అన్న డైలాగు టక్కుమని గుర్తుంటుంది. ఆ తర్వాత మా ఇల్లు పోయింది కనిపించట్లేదు. యాక్చువల్ అందరి లక్సెస్ కూడా ఇష్టం, బట్ కృష్ణగడి పేరు ఏంటంటే నాకు చిన్న కమర్షియల్ థింగ్స్ ఇష్టం అనమాట. ఓకే, అది చాలా ఇష్టం. దా మీరు మొత్తం అన్ని తీసారా? దిస్ ఇస్ స్టార్ చెప్పానా? హగ్గింగ్ లో పిహెచ్డి చేశారా నేను? యా, అభిమానం ఒకేసారి కట్టెలు తెచ్చుకుంటే ఇలా ఉంటది అంతే. చూడండి ఎలా మొహం ఎలా వెలిగిపోతుంది ఆ ఫోటోలో. భాషను చూడగానే ఫేస్ అలా వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కలిసినప్పుడు చిరంజీవి గారిని మీరు ఇప్పటికి చాలా సార్లు కలిసారు, వి ఆల్ నో, విశ్వాంబరకు రాస్తున్నారు. సో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు అసలు? ఆయన ఏం చెప్పారు అంటే ఇంకా ఆయన చూడగానే నేను ఫుల్ ఇంకా ఎక్స్ప్రెషన్ ఏం లేదు, ఆయనతో పాటు అలా చూస్తూ ఉండిపోయినా. ఆయన కార్ దిగిన కానీ ఆయన లాస్ట్ వరకు అలా చూస్తూ ఉన్నాను. లాస్ట్లో మాత్రం ఇంకెళ్ళి మీద పడిపోయాను అంతే. పడిపోయి కాలుపై పడిపోయి ఫోటో తీసుకున్నాను అంతే. తర్వాత ఆ ఫోటో సరిగ్గా రాలేదులేండి, అదో స్టోరీ. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ తీసుకెళ్ళి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేయచ్చు అనమాట. ఇంత పాట ఉంటుంది కదా అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయచ్చు అనమాట ఈ పిక్చర్కి. సో ఇది కూడా చాలా మోస్ట్, ఇక్కడ ఏం లేదులేండి పిహెచ్డి. చెప్పండి దీని వెనకాల కథ ఏంటి? వెనకాల కథ ఇప్పుడు హోంబాలి సినిమాకి సంబంధించి ఆయన భుజమే చేసారుగా, అంతా ఆయన అండర్లోనే జరుగుతుంది ప్రాసెస్. ఈయన దగ్గర మీకు నచ్చే విషయం ఏంటి? మీరేం నేర్చుకున్నారు? ఎందుకంటే చాలా దగ్గరగా కలుస్తున్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒక ఆయన. అవునవును, ఈయనలో అంటే కథ డైమెన్షన్ ఆలోచించే విధానం ఒకటి ఉంటుందండి. ఓకే, అది నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేను. యాక్చువల్లీ ఆయన వల్ల అది నాకు ఆలోచన చాలా మారింది. సూపర్ సూపర్ సూపర్. ఇదినండి నాకు అసలు దీని గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాంటి ఏం దాచారు ఏంటి అంత పెద్ద ఫోటో? అంటే ఇది మీరు పోస్ట్ చేసిన పిక్సే అయితే ఓకేలేండి. ఏమంటున్నారు ఇక్కడ? ఆయన కుమార్ శ్రీమతి చూసిన తర్వాత ఆయన చూసారంట, చూసి ఎవరైనా యాక్టింగ్ మొదలు పెట్టారో చాలా చాలా బాగా చేసామని అప్రిషియేట్ చేశారు. ఇంత ముందు పరిచయం ఉందన్నమాట బాగా. సో అది నాకు చాలా నచ్చింది అన్న. ఆయన చూసుంటారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తేజ అన్న మాత్రం చాలా మంచి అంటే ఇప్పుడు కూడా ఇప్పుడెల్లా కూడా సేమ్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కలిసినా సరే మనం కొంచెం భయపడతాం కదా, వెళ్ళాలా పిలవాలి, దూరం నుంచి కూడా పిలిచేస్తారు, రే రా అని పిలిచేస్తారు అన్నమాట. సో అదే అంటున్నారు బాగుందిరా అని. అండ్ ఈ ఫోటో అది ఇంకా కుమార్ శ్రీమతి. అవును, అవసరాల శ్రీనివాస్ గారు అంటే లైక్ ఇప్పుడు నాకు యాక్టింగ్ నేను చేస్తానంటే కారణం ఆయన. చాలా పిక్స్ ఉన్నాయి యాక్చువల్లీ, ఇంకో పిక్ కూడా ఉంది మన అవసరాల గారితో. సో నేను మొన్న రీసెంట్ గానే సారంగపాణి జాతకం వచ్చినప్పుడు హీ హ్యావ్ ఏ డిఫరెంట్ యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్. అవును అవును సార్ మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది సార్ అంటే, అవునా థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అడిగాను సేమ్ సార్ ఏంటి సార్ ప్యాంట్లు బాగున్నాయి చెప్పాలి అంటే ప్యాంట్లు చాలా. ఆయన డిఓపి మోహన్ కృష్ణ గారు గారు. సో అంటే మీరు బాగా ఎంజాయ్ చేశారా ఆ సెట్ లో కుమారి శ్రీమతి? భయపడుతూనే చేశానండి, నేను శుభానికే బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. శుభానికి కొంచెం మీరంతా అన్నట్టే. లేదు అప్పటికి వాళ్ళు నాకన్నా సీనియర్లు కదా. ఇప్పుడు హర్షిత్ చరణ్ నన్ను అంత పెద్ద యాక్టర్స్ అయి ఉండి నన్ను తొక్కేయకుండా నన్ను నా యాక్టింగ్ కోసం పక్కన నుంచి నాకు ఏదైనా సజెషన్స్ ఇచ్చి ముందుకు నడిపించారు. సీరియస్గా చెప్పాను తెలుసా, నేను కామెడీగా చెప్తున్నాను కానీ హర్షిత్ చరణ్ కొంచెం సీనియర్ చేసి ఉన్నారు కదా, నాకు కొంచెం భయం ఉండేది స్టార్ట్. నేను రెండు చాలా తేడా ఉందండి. అదే అంటే డైరెక్షన్ చేయడానికి యాక్టింగ్ చేయడానికి
చేంజ్ ఉంది, తేడా ఉంది యాక్చువల్లీ. అటువైపు మనం వెళ్ళాక చాలా ఇబ్బంది పడుతాం యాక్టింగ్ చేయడం అంటే. అప్పుడు అనిపించిందా డైరెక్షన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇలా ఇబ్బంది పడి ఉంటారు? నేను చాలా ఇబ్బంది పెట్టుంటాను యాక్టర్లు. ఆ తర్వాత రిలీజ్ అయ్యాను నేను. చాలా సీరియస్ గా ఉంటారా? సీరియస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. బట్ మనకేంటంటే టైం అయిపోతుంది, కంగారుగా ఉంటాం కదా, హడావుడిలో అప్పుడు చేస్తుంటాం. నేను ఏడి కింద చేసా కొన్ని వెబ్ సిరీస్. అవునా? ఐ నో. డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారా? లేదండి అలా ఏమనుకోలే, బట్ ఊరికే సరదాగా తెలిసిన వాళ్ళ ప్రాజెక్ట్స్ కి ఏడి కింద. ఏడి అంటే పెద్ద పనులు, పెద్ద పెద్ద బాధ్యతలు ఉండవు కదా, సింపుల్ ఇచ్చిన టాస్క్ చేస్తే సరిపోద్ది. ఐ యూస్ టు డూ దట్ అనమాట. అన్ని ఫీల్డ్స్ లోనూ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. అండ్ జాట్ మా టీం అందరమే, గోపి గారి టీం మేమంతా. సో వశిష్ఠ, సారీ ఆదిత్య, వివేక్ గారు, శ్రీకాంత్ నిమ్మగడ్డ, అందరమే. గోపి గారి దగ్గర క్రాకు, వీరసింహారెడ్డి, జాట్ వరకు రైటింగ్ టీం అనమాట. సూపర్ అసలు. సో 3 బ్లాక్ బాస్టర్లు కొట్టాం. ఈ ఫోటో మంచిగానే వచ్చిందా? ఇది వచ్చింది. ఇంకా అక్కడ నుంచి ఏ ఫోటో మిస్ చేయను లేదు. సేఫ్టీకి నేను అవసరం ఇంకో కెమెరా పెట్టేసుకుంటాను బాస్ దగ్గరికి వెళ్ళి. ప్యారల్ కూడా ఈ కెమెరా మేనేజ్ చేయండి. బాస్ దగ్గరికి అంటే లైక్ ఆఫ్ స్క్రీన్ చూడడం వేరు, లైక్ ఆన్ స్క్రీన్ లో మీరు చూసి అభిమానిస్తాం వేరు, డిఫరెంట్ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత మీకు బాగా మంచిగా అనిపించింది ఏంటి, నేర్చుకున్నది ఏంటి? ఏమండి బాస్ గారి దగ్గరికి వెళ్ళాక మంచి సెట్, ఇంకేం ఆలోచించలేదండి. ఓకే, ఆయన చూడాలి, ఆయన మాట్లాడాలి, ఆయన పక్కన నించోవాలి, ఇదే ఉంటది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన జడ్జ్ చేసి కాదు, నేనంటే అవేం ఆలోచించలేదండి ఈ రోజు వరకు. నాకు ఎప్పుడు ఆయన చూసినప్పుడు అలాంటి ఏమీ రావు. ఆయన మనతో మాట్లాడాలి, మన దగ్గర తీసుకో, ఇది ఒక్కటే కోరుకుంటది. అదొక్కటి మాత్రమే చేశాను నేను. బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు, సీన్లో ఉన్నప్పుడు 1-2 సార్లు భుజం చేసి అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. అయ్యి ఇంకా అవి చాలా బటర్ఫ్లై మూమెంట్స్. బేసిక్ గా బటర్ఫ్లైస్ అబ్బాయిలకు వస్తాయి, కానీ ఇలా అభిమానాలు ఉన్నప్పుడు అబ్బాయిలకు కూడా వస్తుంటాయి అనమాట. పట్ల స్టమక్ లో బటర్ఫ్లైస్ ఇలా వస్తాయి. అది ఒక తెలియని ఒక భయం ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ లో భయం ఉందండి, తర్వాత ఆయన కొంచెం బాగానే ఫ్రీగా చేస్తారు. అక్కడ నుంచి ఇంకా భయం పోయిందండి. ఇది ఎప్పుడు ఫోటో? ఎప్పుడు ఫోటోలే, లేటెస్ట్ ఫోటోలే అవి కూడా. అదే అంటే దీని వెనకాల కదేంటి అని ఏం లేదండి, మొన్న స్క్రిప్ట్ అంతా లాక్ అయింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ వస్తే సరదా ఎలా కలిసి, తను చెప్పాను, తను కూడా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. శ్రీను అని. ఇద్దరు శ్రీను కలిసి నెక్స్ట్ వచ్చినది క్రియేట్ చేయబోతున్నాం. సూపర్. శ్రీను స్క్వేర్ ఏం చేస్తారో తర్వాత చూడాలన్నమాట. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అనుకుంటున్నాను. గోపి గారు లైక్ బిగ్ బ్రదర్ లేదు ఇంకెప్పుడు. బిగ్ బ్రదర్ లైక్ అన్ని చూసుకుంటారు. ఆయన ట్రిప్కి వెళ్ళినప్పుడు డిస్కషన్ ఎక్కడ జరుగుతుంటాయండి మీ డిస్కషన్స్? ఎక్కడికైనా అలా బయటకు వెళ్తామండి. వెళ్ళి కొద్ది రోజులు అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో స్క్రిప్ట్ అంతా ఫైనల్ చేయడానికి వెళ్ళేసి వస్తాం. ఇది ఆబ్వియస్లీ తెలిసిపోతుంది ఫోటో చూస్తుంటే. వీరసింహారెడ్డి సక్సెస్ తర్వాత బాలయ్య గారి చేతుల మీదుగా జై బాలయ్య. అవును, జై బాలయ్య. ఇది దా మ్యాటర్ అసలు. ఇది అసలైన ఫోటో. విశ్వాంబరకు సంబంధించిన చెప్పబోయే ఫోటో. చెప్పండి ఏమన్నా విశ్వాంబర. మా మామ సిస్టర్, మళ్ళీ మీరు మామ డార్లింగ్ అంటారు. నేనేమన్నా విశ్వాంబర గురించి ఏమన్నా చెప్పండి. విశ్వాంబర గురించి ఏదైనా చిన్న లీక్ డైలాగ్ లీకే ఏదో ఒకటి. లేదు, వెరీ సూన్ నాకు తెలిసి అనౌన్స్ చేసేస్తాను డేట్. ఇది లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మరి అంటే అది ఒక్కటే నా దగ్గర ఉన్న మెయిన్ మిగతా నేను ఎలా చెప్తాను చెప్పండి మీరు. మరేండి చెప్పాలి కదా ఏదో ఒకటి. అంటే సినిమా గురించి అంటే సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ సినిమా, అందులో డిస్కషన్ లేవు. సినిమా చాలా బాగా వచ్చింది, మొన్న రీసెంట్గా కూడా చూసావు. దిస్ నోట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్ అండి. విశ్వాంబర గురించి యాక్చువల్లీ జెన్యూన్ ఫీల్ చెప్తున్నాను, నేనేమి బ్లఫ్ చేయట్లేదు. యాక్చువల్ టీజర్ గ్లిమ్స్ వచ్చినప్పుడు పీపుల్ వేర్ నాట్ హ్యాపీ విత్ దట్ గ్లిమ్స్. అది ఆల్రెడీ మీ దాకా కూడా నోటీస్ రావడం, తర్వాత దాని గురించి విఎఫ్ఎక్స్ గురించి చాలా కేర్ తీసుకోవడం జరిగింది. అలాంటి ఇంపాక్ట్స్ వచ్చినప్పుడు హౌ విల్ బి ది డిస్కషన్స్ ఎలా ఉంటాయి? అంటే విశ్వాంబర గ్లిమ్స్ చూసినప్పుడు విఎఫ్ఎక్స్ సరిగ్గా లేవని, కొన్ని సీరియల్ టైప్ ఆఫ్ ఉన్నాయని, ఈ టైప్ ఆఫ్ కమెంట్స్ వచ్చినాయి.
మేము అందరం చూసాము విన్నాము. సో ఇలాంటివి వచ్చినప్పుడు హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్? జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి అని ఒక థాట్ ఉండేనా ఏంటి? అంటే నేను అదే అంటున్నానండి, కొంచెం నిజంగానే అది వచ్చింది. అది రావడం వల్ల ఏమైందంటే ఓకే మనం ఇంకా బెటర్ చేయాలని, ఇప్పుడు డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే ఇది బెటర్ ఏమో అంటే. ఓవరాల్ థింగ్లో మీకు చూడండి సీన్ గురించి కానీ చిరంజీవి గారి లుక్ గురించి కానీ అలాంటి ఏమీ రాలేదు. ఓన్లీ మీకు సీజీ వర్క్ విఎఫ్ఎక్స్ దాని మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఓకే అర్థమై ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు డైరెక్టర్ అంతా ఏమో ఆలోచిస్తారు కదా, ఓకే నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటి, ఓకే నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు. దాని నుంచి నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ చేసి ఈసారి డెఫినెట్గా దాన్ని మించే వస్తుంది. సూపర్. అసలు అంటే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు అని అంటున్నారు. అవి ఇంత 100% ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఒకవేళ ఎవరైనా తక్కువగా అనుకున్నా కూడా గ్యారంటీగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది తప్ప తక్కువ అయితే ఉండవు. సో కమింగ్ సూన్ డేట్ చెప్తారంటారు? వెరీ సూన్ నాకు తెలిసి చెప్పేస్తారు. మీకు తెలిసింది కదా, చెప్పొచ్చు కదా. నాకు తెలియదు, నేను చెప్పనండి. అమ్మా కవి గారు, మీలో ఉన్న కవి గారు బయటకు వస్తున్నారు. ఏదన్నా అంటే లైక్ అంటే మీ రైటింగ్స్లో మీకు బాగా నచ్చి రాసే రైటింగ్స్ ఏంటి అంటే ఏం చెప్తారండి? అంటే లైక్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అలా ఏం లేదండి. ఇప్పుడు 1 by 1 కొంచెం ఇన్నేళ్ల జర్నీలో మనం కొంచెం ఒక్కొక్కరి దగ్గర ఒకటి నేర్చుకుంటూ బెస్ట్ అవ్వకుంటూ వచ్చాం. ఇప్పుడు నేను అన్ని రాయగలను నేను బలంగా నమ్ముతున్నాను. లైక్ అంటే కొంచెం కమర్షియల్ సీన్, యాక్షన్ సీన్, లీడ్, డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ బాగానే రాస్తాను అనుకుంటున్నాను. చూడాలి. సో మీ శుభంలో మీ కో స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ఏదైనా ఒక్కొక్క మాటలో చెప్పొచ్చు కదా. లైక్ హర్షిత్ కానీ, శాలిని కానీ, శ్రేయ కానీ, మిగతా వాళ్ళు కానీ. హర్షిత్ ఒక్కొక్కరి గురించి వాళ్ళ పేరు చెప్పండి. హర్షిత్ యాక్చువల్లీ కూల్ అండ్ స్వీట్. ఓకే. నెక్స్ట్ చరణ్ కొంచెం టెంపర్మెంట్ బట్ స్వీట్. ఆయన్ని ఇన్స్టాలో వీడియోస్ చూసారా మీరు యాక్చువల్లీ ముందుగా? అంటే నన్ను కలవడానికి ముందు బ్రో ఏంటి బ్రో ఈ వీడియోస్ అలా డిస్కషన్స్ వచ్చినాయా? అంటే నాకు ముందు నాకు తెలియదు, అంత ముందు నాకు తెలియదు. బట్ తెలిసిన తర్వాత అర్థమైంది ఏంటంటే చరణ్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక యాక్టర్గా తను ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఒక జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడు. నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఆలోచన, తన ఆలోచన ఎప్పుడు నెక్స్ట్కి ఎలా వెళ్ళాలనే ఉంటుంది. సో చరణ్లో నాకు అది బాగా నచ్చింది అనమాట. శాలిని అందరికీ ఫేవరెట్. సో మంచిగా డైలాగులు వేస్తారంట కదా, మాట్లాడుతూనే ఉంటుంది చాలా. అంటే లైక్ ఎవరిలోని లో రానివ్వదు, అంత ఎనర్జీ. శ్రేయ కూడా కొంచెం కూల్, అప్పుడు టెంపర్మెంట్ అలా వస్తుంది. కూల్ అండ్ పంచాన్ని లాగినట్టు సేమ్ అంతే. ఓకే. మీ డిష్ బాబు వంశీ రైట్ తన పేరు? డిష్ బాబు చాలా కూల్ గా ఉంటాడు బయట. అసలు ఆ ప్రమోషనల్ వీడియో చూసి ఎంత నవ్వుకున్నా. అసలు అందరూ అలా నవ్వుకున్నారు కదా. వంశీని చూస్తే బయట అస్సలు కరెక్ట్ గా కెమెరా ముందుకు వచ్చాక ఆ బాడీ స్టైల్ ఇంకోటి చేస్తాడు. బయట తన ఒరిజినల్ బాడీ స్టైల్ కానీ తన ఒరిజినాలిటీ కానీ సపరేట్, స్క్రీన్ మీద ఉన్న సపరేట్. ఓకే. సో అంటే తను ఎక్కువ అంత కామెడీ కూడా చేయడా? లైక్ బయట చేయడు. తన ఆలోచనలు వేరు, తను టోటల్గా ఉండేటప్పుడే వేరేలా బిహేవ్ చేస్తాడు. కానీ ఒకసారి కెమెరా ముందుకు రాగానే విచిత్రమైన చేస్తూ ఉంటాడు. అదేంటో బాబు నువ్వు ఇప్పుడు దాకా వేరు కదా, ఇప్పుడేంటి కామెడీ చేస్తావు అనిపిస్తుంది. అలా ఉంటాడు. ఆ ప్రమోషన్ చూసాము ఏవి వాయిస్, సమంత గారు మగ్గు పట్టుకుని ఎక్కడ కింద ఒప్పేస్తారా అనిపించింది. మీరేమో నవ్వేస్తున్నారు ఎదురు కూర్చుని ఇలా నుంచి. అప్పటికి ఎక్కువ నవ్వేస్తుంటే ఆపమన్నారు ఫస్ట్ వీడియోలో. తెగ నవ్వేస్తున్నా. అబ్బా ఏమన్నా ఉందా? అది చాలా బాగుందండి. చాలా బాగా వైరల్ అయింది. అవును. అండ్ రాజ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? రాజ్ నిడుమూరి గారు అంటే లైక్ ఈ సినిమా ఇంత షేపప్ అవ్వడానికో లేదంటే ఇంత కొత్త యాక్టర్లతో మూమెంట్ చేయడానికి అన్నిటికీ కారణం ముందుండి ఒక నడిపించే వాళ్ళు కావాలి. లైక్ ముందు వీళ్ళందరూ ప్రొడక్షన్ చేసిన సమంత గారు, మేము డైరెక్ట్ చేసిన వీళ్ళందరినీ కరెక్ట్గా అనుకుని నడిపించే ఒక వ్యక్తి ఉంటారు కదా, లైక్ శ్రీకృష్ణ లాగా. అలాంటి వ్యక్తి ఆయన రాజ్ గారు అన్నమాట. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ మ్యాన్, ఆయన చేసిన హిందీలోంచి అంటే ప్రతిది యాక్టర్లకు నాతో కూర్చొని మాట్లాడినప్పుడు కానీ ఆ సాంగ్ మూమెంట్ కూడా ఆయనే దగ్గరుండి అన్నీ షూట్ చేయించారు. ఆయన కూడా మాతో పాటు వచ్చి ఆ ఎండ్లో దాన్ని షూట్ చేశారు. ఆయన దగ్గరుండి షూట్ చేయించి ఎలా ఉండాలి ప్రతిదీ ఆయనేనండి. అంటే ప్రమోషనల్ అవ్వచ్చు, స్క్రిప్ట్లో ప్రతిదీ చాలా దగ్గరుండి హ్యాండిల్ చేశారు. మీకు ఇంకా చెప్పాను కదా అంతా వెనక నుంచి యుద్ధం జరిపించినట్టు. అండ్ ఈవిడ గురించి మీరు చెప్పే కన్నా, మీ కో యాక్టర్ ఆవిడే కదా బ్యాలెన్స్ ఉన్నారు. సో ఈవిడ గురించి చెప్పే కన్నా ఆవిడ మీ గురించి ఏం చెప్పిందో ఐ విల్ షో యూ వన్ వీడియో. సో కవిరెడ్డి గారి దగ్గర నుంచి ఏమైనా నేర్చుకునే ఉన్నాయా మీరు? ఎందుకంటే హీజ్ రైటర్ ఆల్సో, డైరెక్టర్ ఆల్సో, మీ కో స్టార్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకునే ఏమైనా ఉన్నాయా అంటే వాట్ యు విల్ సే? యా, ఐ థింక్ కవిరెడ్డి గారు సచ్ అ వండర్ఫుల్ కో యాక్టర్ అండి. We both are east and west. I always
say again, complete opposites. And ఆయననే ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకొని మేకింగ్ షూర్ దట్ వీ కనెక్ట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రాసెస్ వచ్చేసి ఫన్ ఉండాలి, పాజిటివ్ గా ఫన్ ఉండాలి. అది తెలీదు అన్నట్టు ఊరికి నేను అలా రిజర్వ్ గా కూర్చుంటే ఇట్స్ నాట్ వర్కౌట్ అవ్వదు, ఇట్స్ నాట్ ఫన్. సో గవిరెడ్డి గారు హీ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్, ఎలా ఉండేను లైక్ యూఎస్ లో అండ్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ వీ యూస్ టు కనెక్ట్ లైక్ దాట్. అండ్ సీ అండి, దో హీస్ అ డైరెక్టర్, ఈ ఫిల్మ్ కి హీ కేమ్ ఆన్ యాజ్ అన్ యాక్టర్ అండ్ హీ స్టక్ టు దట్, కంప్లీట్లీ స్టక్ టు దట్. ఇస్ he was completely dedicated to his role and what he's doing, and yeah, so it was a lot of fun working with him. And India ki kotta kabatti he would say like thank you, sorry la ani saal cheppakarledamma nene cheppe valannamata. That was very sweet of him, and he would see me like his own family member. And chala protect. I also talked with him రెండు మూడు సార్లు మాట్లాడినంతే. He's very such a sweet అసలు, చాలా బాగా నిజమే చెప్పా. I liked him more. And he knows people and people pulse it, అది బాగా తెలుసు ఆయనకి. Okay. So that was really nice to see. What he used to call you actually? నేను ఆయన వెంకటేశ్వర పిలిచేదాన్ని on set. He used to call me Gayatri. Okay. Now I call him Gavi and he calls me Shravani. Shavi Gavi. Shavani and Gavi. Okay. Nice అండి, బాగుందండి. సో నెక్స్ట్ టైం. సో ఎలా అనిపించింది ఆవిడ మాటలు? లైక్ మీకు కూడా థ్యాంక్స్, ఎందుకంటే 2-3 సార్లు మాటల్లోనే అంత కాంప్లిమెంట్ ఇచ్చారంటే పర్లేదు. అయ్యో నేను ఉన్నదే చెప్పా. అదేలేండి, మీకు అనిపించిందంటే సో హ్యాపీ అంటున్నాను. ఇంకా ఆమె అంటే 2 రోజులు ట్రావెల్ చేసింది కాబట్టి అట్లీస్ట్ నేను అర్థమై ఉంటాను మీకు 2-3 సార్లు మాటలే కదా. సో చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. గవి శ్రవి గురించి చెప్పండి మరి. అంటే శ్రావణి ఫస్ట్ కలిసింది నేను ఆఫీస్లో, బట్ తర్వాత ట్రావెలింగ్ అప్పుడు ఏంటంటే కలిసి ట్రావెల్ చేశాను రెగ్యులర్గా ఫిల్మ్ సిటీ షూటింగ్ వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో సీన్లు అప్పుడు అనమాట. సో అక్కడ నుంచి జర్నీ మొదలైంది. అప్పటి వరకు నేను మామూలుగా ఎవరో యాక్టర్స్ వచ్చారేమో అనుకున్నాను, బట్ తన జర్నీ నాకు బాగా నచ్చింది. ఎక్కడో యూఎస్లో పుట్టి అక్కడే సిటిజన్ అయ్యి ఉండి క్లాసికల్ డాన్సర్ అయ్యి ఉండి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి సంబంధించి కోర్సులు చేసి. సరే, నాకు కోర్సులు చేయడం ఇవన్నీ మ్యాటర్ కాదండి. ఇంట్లో ఫ్యామిలీ మదర్ డాడీని ఒప్పించి అమెరికా నుంచి తిరిగి రావడం చూడండి. ఆ లోపల ఏం చేశారు, ఎంత చదువుకున్నారు అది కానీ మ్యాటర్. అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి పంపించారు చూడండి. వచ్చి అన్ని వదిలేసుకొని వచ్చి ఇక్కడ ఉండి ప్రయత్నాలు చేసి ట్రావెలింగ్ చేసి వాళ్ళెంత ఆలోచిస్తారండి. మనం ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళామంటే మా కొడుకు అమెరికాలో హ్యాపీ ఫీల్ అవుతారు. అదే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడంటే అమెరికా ఇండియాలో ఏం చేస్తున్నారు అని టెన్షన్ ఉంటుందేమో. సో అలా అవన్నీ దాటి చేసింది కదండి. సింగర్ అని తెలుసా మీకు? సింగర్ డాన్స్ చంపేస్తుంది, అసలు మామూలుగా ఉండదు. మామూలుగా ఆవిడ ఇంటర్వ్యూలో భలే పాడింది తెలుసా. చాలా పాడతారు, క్లాసికల్ డాన్సర్ అన్ని చాలా. డాన్స్ కూడా ఎరగొడేస్తుంది. మనిషి చూడడానికి మాత్రం ఇప్పుడు మీలా గెటప్, గాయత్రి గెటప్లో వచ్చారు కదా సేమ్ అలా. ఏమండి నేను అంత అమాయకంగా మాట్లాడతలేదని నా ఫీలింగ్. లేదు, గెటప్ చేసి అదే అంటే గాయత్రి గారి గెటప్ కూడా ఫస్ట్ అమాయకంగా ఉండి తర్వాత బ్యాటరీస్ దట్ సీన్ వాస్ లైక్ హిలేరియస్. బయట కూడా బ్యాటరీస్ అంటున్నారండి. ఎగ్జాక్ట్లీ. తను వచ్చినప్పుడు అందరూ బ్యాటరీస్ అంటుంది ఒక చిన్న పిల్ల. ఫ్రిడ్జ్ కిందే కదా, ఫ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయిన బ్యాటరీలు రాలేదు, పాట ఎలా వచ్చింది అనుకున్నాం మేము. దట్ వాస్ లైక్ హిలేరియస్. నా ప్రాణమిత్రులు ఉన్నారు కదా కాపాడడానికి. గడియారంలో నుంచి తీసేసి రిమోట్ లో వేసేసి పెట్టేస్తే దెబ్బకి పాపం మీ బాబా. చాలా బాగా అర్థమైంది మీకు యాక్చువల్లీ. అందులో ఎటో అటు పెట్టుంటారు కదా, ఎంత ఎక్స్ప్లెనేషన్ బాగా చూసారు మీరు. యాక్చువల్లీ చాలా మందికి డౌట్ వచ్చింది అది. నేను ఒక మంచి ఫిలిం లవర్, మంచి ఏడీ. ఏడీ కన్నా ముందు సినిమాలు అంటే ఏడీ కాబట్టి కంటిన్యూటీ బాగా ఫాలో అయ్యారు యాక్చువల్లీ. లైక్ వి యూస్ టు సీ ఏం జరుగుతుంది. సో గాయత్రి గురించి ఫిల్ చెప్పేస్తాను. సో గాయత్రి క్వశ్చన్ అడిగారు కదా. సో గాయత్రి నిజంగానే తన ఈస్ట్ నేషనల్ ఆలోచనలు అసలు సంబంధం ఉండదు. బట్ అక్కడికి వెళ్ళాక ఏంటంటే అందరూ ఓకే కదా సినిమా కోసమే కాబట్టి అక్కడ నుంచి మాట్లాడడం మొదలు పెట్టాక ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో అద్దరి మధ్య ఫ్రీగా మాట్లాడుకోవడం, అది లేకపోతే వర్కౌట్ అవ్వదు ఆ ఎంటర్టైన్మెంట్ అదంతా. సో అక్కడ నుంచి ఇద్దరు బాగా. నేను విన్నాను దెబ్బలేనా తగిలి ఆ షూటింగ్ లో అప్పుడు గట్టిగానే తగిలే. ఆ సీన్ పర్టికులర్ గా విసిరినప్పుడు, జుట్టు పట్టుకొని విసిరినప్పుడు దాని అదేంటంటే కొంచెం నేను కొంచెం ఓవర్ చేయడానికి ట్రై చేశాను 2-3 సార్లు. అత్తి అని కాదు, ఇంకా బాగా కొంచెం బాగుస్తుందేమో అని దాని మీద అలా 2-3 సార్లు. కాలు ఒకసారి మెలిపడింది, ఒకసారి కాలు మీద చైర్ ఇరిగిపోయి వెనక్కి పడ్డా, అది నడుము బాగా తగిలేసింది.
సో అలాంటివి కొన్ని గట్టిగానే తగిలాయి. ఏంటో 2-3 సార్లు నాకు మాత్రమే జరిగేది. మామూలుగా చేసినా సరే కాలు ఇలా మెలిపడేది. ఓకే. మరి ఎందుకు అది అలా జరిగింది? యాక్చువల్లీ కొంచెం ఈ హారర్వి చేసినప్పుడు కొంతమందికి ఇంపాక్ట్స్ ఉంటాయి. మా నాయనం వచ్చిందేమో. సో సీరియల్స్ గురించే కాబట్టి మీకు బాగా గుర్తున్న సీరియల్ ఏంటి చిన్నప్పటి నుంచి? నాకు ఋతురంగంలో ఒకటి బాగా గుర్తుంది. తర్వాత చిన్నప్పుడు అంతరంగంలో ఒక సీరియల్ చిన్నగా ఉండేవాడిని బాగా, అదొకటి చూశాను. పిన్ని అని ఒక సీరియల్, ఇలా కొన్ని వచ్చి ఇలా కొన్ని చూసాను అనమాట. లేడీ డిటెక్టివ్ ఒకటి, లేడీ డిటెక్టివ్, మొగల్ రేకులు, చక్రవాకం, అలా కొన్ని అవి నాకు చిన్నప్పుడు బాగా గుర్తు అనమాట. ఓకే. సో ఫైనల్గా గాయత్రి నేను ఇంత బాగా యాక్ట్ చేయగలంటే గాయత్రి కూడా మెయిన్ రీజన్ అనమాట. మంచి సపోర్ట్ ఇచ్చారు. మరి అంతే కదా, నాకు లైక్ కోవేశ్వర్ల బ్రహ్మానందం గారు కాంబినేషన్ చేసినప్పుడు అండర్స్టాండింగ్ లేదా అది లేకపోతే, ఆ కెమిస్ట్రీ లేకపోతే చేయలేం. అలా శ్రావణితో అంటే తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే అక్కడ నుంచి వచ్చింది అస్సలు అలా అనిపించదు. తెలుగు ఎంత స్పష్టంగా మాడుతుంది, ఎంత బాగా మాడుతుంది. సడన్గా ఇంగ్లీష్లోకి వెళ్ళినప్పుడే యో యో అంటుంది స్లాంగ్. షాక్ అయిపోయింది. సమంత దగ్గర కూడా షాక్. అదే మంచులక్ష్మి గారు లాగా ఆర్ షుడ్ బి రోల్డ్ అన్నట్టు సడన్ గా అంటే అక్కడ పెరిగిన వాతావరణం యాక్షన్ కదా, అలా పెరిగిన సమంత గారు కూడా అలా చూసారు. ఏంటి నువ్వు ఏం మాట్లాడావు అంటారు. అదే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది. సడన్ గా చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే. సో ఐ హ్యావ్ 5 క్వశ్చన్స్ అండి, ఎక్కువ ఇబ్బంది పెట్టను నేను. ఓకే ఓకే, ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను. యూ హ్యావ్ టు పిక్ యువర్ సెల్ఫ్. ఏంటి మీరు అన్నది. ఏమన్నా తప్పుగా అనిపిస్తే తిట్టుకోవద్దు, ముందే చెప్తున్నా. ఐ కమ్ ఫ్రమ్ ద లాస్ట్. గవిరెడ్డి ఆన్ స్క్రీన్ ఆల్ఫా మేలా, ఆఫ్ స్క్రీన్ ఆల్ఫా మేలా? గవిరెడ్డి ఆన్ స్క్రీన్ ఆల్ఫా మేలా, ఆఫ్ స్క్రీన్ ఆల్ఫా మేలా? స్క్రీన్ మీదే కదండి. స్క్రీన్ మీదే. స్క్రీన్ మీదే. ఓకే. గవిరెడ్డికి ఫేవరెట్ ఎవరు? గోపిచంద్ మల్లేని గారా, ప్రశాంత్ నీల్ గారా, వశిష్ఠ గారా? ఏ అన్యాయం క్వశ్చన్ లేదు చెప్పాలి, ఒకటి చెప్పండి, ఏం కాదు. అన్యాయం ఇది, టూ మచ్ ఇది. ఒకటి చెప్పండి. లేదు, కొన్ని 2 ఆప్షన్లు ఇస్తా, 3 పేర్లు చెప్పా కదా. అలా కాదు, ముగ్గురు అసలు 3 కళ్ళు అన్నారు. 100% ఇంక అందులో ఒక్కరు అని నేను. సరే, ఎవరు గుండెకాయ, ఎవరు 2 కళ్ళు చెప్పండి. బాగుంది కదా. ఎవరు గుండెకాయ, ఎవరు 2 కళ్ళు? ముగ్గురు గుండెకాయలే, ముగ్గురు కళ్ళే. అంటే హార్ట్ లో 4 అంటే లేదు, నేనేమన్నానంటే వాళ్ళ సపరేట్ గా నేను మాట్లాడలేనన్నాను. ముగ్గురు నాకు వెనకుండి అన్ని యాంగిల్లో సపోర్ట్ చేసిన వాళ్ళు ముగ్గురు నన్ను బలంగా నిలబెట్టిన వ్యక్తులు. సో నేను ఒకరి గురించి అలా చెప్పలేను. సరే, ఓన్లీ యాక్సెప్ట్ చేశాను. సో ముగ్గురు నా గుండెకాయలే. గుండెకాయల్లో 4 వాల్స్ అంటారు కదా, 3 వాల్స్ వాళ్ళు నిండిపోతే ఇంకొక వాళ్ళు మెగాస్టార్ గారు ఉన్నారన్నమాట. అది ఇంక వేరే ఏదో చెప్పబోతున్నారు అందులో అని. ఓకే, నెక్స్ట్ తీసేయండి. నెక్స్ట్ చెప్పకపోతే దానికి ఆన్సర్ చెప్తాను, దాని తర్వాత లాస్ట్ లో చెప్తాను. ఓకే. సో గవిరెడ్డి మంచి రైటరా, మంచి డైరెక్టరా, మంచి యాక్టరా? మంచి రైటర్, డైరెక్టర్. ఓ, యాక్టర్గా మీరు మార్కులు వేసుకోవట్లేదు. లేదు, మీరు అందరూ ఇచ్చిన దాన్ని బట్టి. గవిరెడ్డి అందగాడా, యావరేజ్ పర్సనా? యావరేజ్ పర్సన్. అయ్యో. గవిరెడ్డి తీట పర్సనా, గవిరెడ్డి తెలివైన పర్సనా? తెలివైన పర్సన్. తెలివైన పర్సన్, కాకపోతే కొంచెం తీట లక్షణాలు ఉంటాయి అప్పుడప్పుడు. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ తెలిసిన వాళ్ళకి మాత్రమే. కరెక్టేనా? సో షార్ట్ అండ్ స్వీట్ గా అయితే అడిగేసాను, ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి ఏంటది, ఇలా అని ఆపేసిన థింగ్ ఏంటి? ఇంకొక వాళ్ళు ఎవరున్నారు? చిరంజీవి గారి పేరు చెప్పకపోతే ఎవరి పేరు చెప్పేవారు? నా ఫ్రెండ్ ఉన్నాడు శ్రీకాంత్. ఓకే. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి లైనప్ లో? ఇమీడియట్లీ హోంబాలి సినిమా ఒకటి, అది డైరెక్ట్ చేస్తున్నా. రైటింగ్ షో టైమ్ అని నవీన్ చంద్ర డైలాగ్స్ రాసా. చూసాను నేను. మీ లైక్ కామాక్షి గారు, నవీన్ చంద్ర, అదొక డైలాగ్స్ రాసా. అది రిలీజ్కి రెడీగా ఉంది. నెక్స్ట్ మల్లెన్ గోపి గారు, బాలయ్య గారు సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, దానికి రైటింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకటి ఏదో యాక్టింగ్ వచ్చింది, 2 ప్రాజెక్టులు వచ్చాయి. అది ఒకటి మేనేజ్ అండి. ఇటు రాస్తున్నారు, అటు తీస్తున్నారు, ఇటు చేస్తున్నారు. చేద్దామండి, పని చేద్దాం. వచ్చింది దాన్ని హౌ ఇస్ బ్యాలెన్సింగ్ అంటున్నాను. ఎలా పాసిబిలిటీస్ చేస్తున్నారు? దేనికి ఎలా టైంలు కేటాయిస్తారు? టైం సెట్ చేసుకుంటున్నానండి. టైం సెట్ చేసుకుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ. గవిరెడ్డికి ఉన్న 3 మంచి లక్షణాలు చెప్పండి. గవిరెడ్డి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టాడు, అవతల వాళ్ళు ఇబ్బంది పడితే దూరంగా వెళ్ళిపోతాడు. ఓకే. గవిరెడ్డికి ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి, మీరుగా అనుకున్నవి? కొంచెం అప్పుడప్పుడు బద్ధకం. ఓకే. 1-2 అలవాట్లు ఉన్నాయి, మానేయాలనుకుంటున్నా, మానేస్తా. ఓకే, అంతే. ఇంకొకటి చెప్పలా? ఇంకోటి నచ్చుందా? నచ్చనిది, మీకే నచ్చనిది. నాలో నాకు నచ్చుందా?
కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ మాడుతుంటాను, తగ్గించాలి అంతే. అది లాస్ట్ ఫ్యూ పిక్స్ అండి. ఓకే. సో అంటే వీళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీ థాట్ ప్రాసెస్ ఏంటి అన్నది తెలుసుకుందామనే. సో హియర్ ఆర్ కమ్స్ అవర్ హీరోస్ అనమాట, ఫ్యూ హీరోస్. వాళ్ళ గురించి మీకు అనిపించింది, మీరు అనుకున్నది, లేదా వీళ్ళతో డైరెక్ట్ చేస్తే ఎలాంటి జానర్ ఆఫ్ సినిమా డైరెక్ట్ చేస్తారు, ఒకవేళ అవకాశం వస్తే ఎలాంటి జానర్ డైరెక్ట్ చేస్తారు చెప్పండి. నాకు అది అది అలా ఉంచుదాం, పక్కన పెడితే మహేష్ బాబు గారు నాకు పోకిరి అంటే నాకు అది చాలా ఇష్టం. ఆయన అలా కనిపిస్తూ ఉంటారు, బట్ హ్యాండ్సమ్ ఎప్పటికీ. ఇంక మీరు చేస్తే ఏం డైరెక్ట్ చేస్తారు చెప్పండి, పర్లేదు సరదాగానే కదా మాట్లాడుకునేది, అందులో ఏముంది. అంటే పోకిరి లాంటి సినిమా చేయాలని నాకు కోరిక యాక్చువల్లీ. ఓకే. అంటే ఇంకా బయట ఉంది, బట్ నాకు అది చాలా ఇష్టం ఆయన సినిమాలో. సినిమా అప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఎలివేషన్, ఇలాంటి ఒక ట్విస్ట్, క్యారెక్టరేషన్ మహేష్ బాబు గారు ఈజ్, అప్పటి వరకు మహేష్ బాబు గారు అంత ఈజీగా కానీ డైలాగ్ చెప్పే స్టైల్ కానీ అసలు అప్పటిదాకా వేరేలా ఉండదు. ఆ సినిమా నుంచి అది వేరే స్టైల్, మహేష్ బాబు గారు కట్అవుట్ అలా వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, అసలు వేరేలా ఉంటుందండి ఆ సినిమాలో. డైలాగ్ స్టైల్ కూడా భలే ఉంటుంది. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మహేష్ బాబు గారిది. అయ్యో చెప్పండి. పర్లేదు చెప్పేశాను కదా, డైలాగ్ అడిగాను నేను. అయితే ఏంది చెప్పాలి మీరు డైలాగ్? అలా ఏం లేదు, చెప్పండి. చెప్పండి. స్టార్ పవన్ కళ్యాణ్ మీ దేవుడి తమ్ముడు. అయ్యో మా దేవుడు ఫేవరెట్, చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను. నాకు ఆయన సినిమాలో ఖుషి సినిమా చాలా ఇష్టం, అది చాలా ఇష్టం. తర్వాత జానీ సినిమా కూడా చాలా ఇష్టం నాకు. ఆయన లీన్ అయిపోయి అసలు చేసేటండి, అది చాలా ఇష్టం. ఆయన గురించి ఇంక ఇప్పుడు చెప్పేది, ఆయన ఇప్పుడు జనాలకి దేవుడు అయిపోయారు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే లైక్ అంటే నాకు రీసెంట్ టైంలో ఆయన ఓవరాల్ అంటే ఒక పని చేయాలి అంటే ఒక ప్రయత్నం చేసే మొండితనం అది ఉంటుంది కదండి, అలా నాకు అనిపించారు అనమాట. అంటే ఫైట్ చేయాలి దేనికోసం అయినా సరే, నమ్మిన దానికోసం అంటారు కదా, అలా నాకు అనిపించారు. పొలిటికల్ కెరియర్ లో ఒక హిస్టరీని క్రియేట్ చేశారు ఆయన. పొలిటికల్ కెరియర్ లోనే ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. లైక్ మనల్ని ఎవరైనా నువ్వేం సాధించలేవు అని అంటే సాధించి చూపిస్తే ఎలా ఉంటుంది అన్నది. ఆయన గెలుపు లిటరల్లీ అందరూ ఆ విక్టరీని ఎంజాయ్ చేశారు. నేను అదే అంటున్నాను, అందుకనే మనం మందిని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది అంటున్నాను కదా. అలా ఆయన సినిమా నుంచి బయటకు వెళ్ళి ఫైట్ చేసి ఆయన అనుకున్న దానికి నేను ఎవరో ఒక ఇన్స్పిరేషన్ కావాలి కదా, మనం ఈ పని కదా ఇంకో పని ఎత్తుకున్నాం, అలా అంటున్నానండి. అలా ఇన్స్పిరేషన్గా అనిపించే వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉంటారు. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదండి పవన్ కళ్యాణ్ గారిది, ఈయనకి ఏ జానర్ సినిమా తీస్తారు మీరు ఏంతోటి? ఆయన జై జనసేన. చంపేశారు. ఇంకా నాకు కొంచెం లెక్క ఉంది, దానికి కొంచెం లెక్క ఉందని ఏమైనా చెప్తారేమో అనుకున్నా. సో ఆయనతో ఎలాంటి సినిమా తీస్తారు? పవన్ కళ్యాణ్ గారు నాకు గబ్బర్ సింగ్ లాంటి ఒక సినిమా చేయాలనిపిస్తుంది. సూపర్. రాయల్ ఓరా, తండ్రికి తగ్గ తనయుడు. కలిసానండి ఒకసారి అనుభవించ రాజా టీజర్ లాంచ్ అప్పుడు ఒకసారి మాట్లాడాను. ఓకే. బట్ సో సింపుల్, చాలా బాగా మాట్లాడారు. ఈయనకేం సినిమా తీస్తారు తీయాల్సి వస్తే? కాదండి, అంటే ఇప్పుడు నేను నా లోపల ఉన్న ఆలోచనలు నేను చెప్పినా అది కొంచెం బాగుంది. లేదు అవి 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 అంటే అవి మనం చెప్పి ఇలా అని దానికన్నా ఆయన సినిమాలోనే, అందుకే నేను వాళ్ళ సినిమాలో నుంచి నా ఫేవరెట్ సినిమాలు నేను చెప్తున్నాను. నాకు రామ్ చరణ్ గారిది మొన్న RRRలో అది చాలా ఇష్టం, అల్లూరి సీతమ్మ గెటప్ వచ్చింది కదండి, రామన్ సాంగ్, ఆ లుక్ నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లు ఏదైనా చేయాలని అనిపిస్తుంది. ఆయన ఎన్టీఆర్ గారిని వెరీ సూన్ కలుస్తాను అనుకుంటున్నాను. ఓకే. రాజుగారు ఎక్కడున్నా రాజుగారే, ఆ స్మైల్ చూసారా? రాజు ఎక్కడైనా రాజేరా, స్మైల్ అదే చూసాం. సో మీరు కలిసారా ప్రభాస్ గారిని? కలిసానండి, గరం సినిమా అప్పుడు ఒకసారి కలిసాను. ఓకే. మొన్న సలార్ సెట్లో ఒకసారి కలిసాను. ఓకే. సో ఏమన్నారు ఆయన? నేను ఎవరు అంటే ఒకసారి పరిచయం చేయగానే చాలా సింపుల్గా మళ్ళీ అంటే నుంచి డార్లింగ్ చెప్పారు నీ గురించి, ప్రశాంత్ గారు చెప్పారంట, సార్ బాగా మాట్లాడారు, చాలా క్యాజువల్గా మాట్లాడాను. రైట్, నేను ఎక్కువసార్లు కలిసిన వ్యక్తి రవితేజ గారు. ఈయన దగ్గర ఉన్న హ్యూమర్ ఇంకెవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. హ్యూమరే కాదండి, చాలా ఫిలాసఫీ ఉంటుంది ఆయన దగ్గర, అది నాకు చాలా ఇష్టం అనమాట రవితేజ గారికి. నేను చిరంజీవి గారి తర్వాత కొంచెం రవితేజ గారు అంటే కొంచెం ఎఫెక్ట్ పడేది అనమాట. ఆ 2 షేడ్లు మీలో ఉన్నాయి తెలుసా?
రవితేజ గారి హ్యూమర్, చిరంజీవి గారి కొంచెం మేనరిజం అమ్మ స్టైల్ బాబోయ్. ఉన్నాయి మీలో. థ్యాంక్ యూ. నిజంగా ఉంటే ప్రతి అదృష్టం. అభిమాని ఉంటారు అలాగా. ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టిల్ హెయిర్ స్టైల్. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఆయన హెయిర్ స్టైల్, రవితేజ గారి అభిమానులందరూ ఆయన ఈజ్. సో నాకు కూడా మేబీ రవితేజ గారి ఎఫెక్ట్ కొంచెం గట్టిగానే పడిందండి. అంటే ఆయనతో కలిసినప్పుడు, కథ చెప్పినప్పుడు, లేదా 2-3 సార్లు మాట్లాడినప్పుడు, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఫిలాసఫీ చాలా ఇష్టం నాకు. అయిపోయిన దాని గురించి వదిలే, మీరు అడిగారు గుర్తులేవని, నిజంగా నాకు అయిపోయిన దాని గురించి వదిలేడవాన్ని. నెక్స్ట్ ఏం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నది నాకు కూడా ఇష్టం. ఆయన నాని గారు లైక్ అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళందరికీ ఒక రీసెంట్ టైంలో ఒక ఎనర్జీ ఇచ్చే వ్యక్తి అండి. అంటే మరి అంతే కదండి, ఇప్పుడు చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు అంటే అలా వచ్చి మళ్ళీ అంత స్ట్రాంగ్గా నిలబడి సినిమా కోసం ఎంత ఫైట్ చేస్తారండి. నేను కలిసాను చాలా లాంగ్ బ్యాక్ కలిసాను. పుష్పరాజ్ చెప్పండి, పుష్పరాజ్ గారి గురించి మీకేమనిపిస్తుంది? ఆయనలో మీకు నచ్చే ఏంటి? నవ్వుతున్నారేంటి? అంటే ఆయన నాకు చాలా ఎమోషనల్ అండి. ఆయనతో జర్నీ బాగా జరిగింది కొద్ది రోజులు. సో ఆయన మాత్రం అంటే నాకు ఆయనలో ఫస్ట్ నుంచి ఒక నచ్చింది ఏంటంటే అంటే ఎలా అయినా సరే ఒక దానిలో ఇందాక మనం చెప్పాను చూడండి పవన్ కళ్యాణ్ గారు, అలా ఈయన కూడా ఏంటంటే ఆయన అనుకున్న దానికోసం ఎంత ఫైట్ అనేది చేస్తాడు, ఎంత దూరం అని వెళ్తారు. సినిమా కోసం ఆయనంత పొద్దున్న లేస్తే సినిమా 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 అంతే. ఆయన కష్టమే ఆయన ఇంత స్టార్ని చేసిందని అందరికీ తెలిసిందే. బట్ నేను కొంచెం దగ్గరగా అప్పుడు కలిసిన దాంట్లో నాకు అర్థమైంది. చాలా 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 బాగుంది. అయితే నాకు ఐ వాంట్ టు ఎండ్ దిస్ ఇంటర్వ్యూ. ఒక డైలాగ్ చెప్పండి, మీకు నచ్చిన డైలాగ్, మీకు బాగా ఇష్టమైన డైలాగ్. ఒక డైలాగ్ చెప్పండి, దాన్ని బట్టి మనము మాట్లాడదాం. సరే, మంచి ఎమోషన్తో ఆ డైలాగ్ చెప్తే దాన్ని బట్టి కంటిన్యూషన్ ఇంకోటి ఉంటుంది. మీరు అయితే ముందు చెప్పండి. ఓకే. అదే పురుషులు 2 రకాలు రా. ఒకటి మామూలు పురుషుడు, 2 ఆల్ఫా పురుషుడు. ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు హిస్టరీలోని చరిత్రలో ఎక్కడ కనిపిస్తుందో, మన తాతల నుంచి మన నాన్నలకి, మన నాన్నల నుంచి మన కొడుకులు మనలకి, మన నుంచి మన మనవలకి. ఆపరా అంటాడు, ఆపేసాను. మీరు ఆపరా అనాలి కదా. అయితే ఇప్పుడు నేను ఆపరాను. దీన్ని ఒక 3 స్టైల్స్, ఒక డిఫరెంట్ మోడ్యులేషన్స్తో చెప్పండి. లైక్ ఎమోషన్, హాస్యం. ఎందుకులేండి ఏమండి, కాదు ఇప్పుడు ఆయన చక్కగా హ్యాపీగా శుభం సినిమాలో నన్ను ఒక యాక్టర్గా గుర్తిస్తున్నారు. ఇది చూసి ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకో. ఎందుకు మాకు ఎవరైతే దగ్గర ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని తెలిసిపోద్ది కదా. లేదు ప్రశాంతంగా ఇటు బాగా ఎంటర్టైన్ చేశాడు, నెక్స్ట్ సినిమాలో ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటారు. ఇంత పెర్ఫార్మెన్స్ మనం ఇంకా మన వల్ల. బట్ ఎనీవేస్ ఇట్ వాస్ సచ్ ఎ లవ్లీ టాకింగ్ టు యూ గవిరెడ్డి గారు. అండ్ చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగా షేర్ చేసుకున్నారు, మంచి మంచి విషయాలు చెప్పారు. ఇంకా అప్కమింగ్ ఒక డేట్ అనౌన్స్ చేస్తారేమో అనుకున్నాం కానీ చేయలేదు. బట్ ఐ విష్ వెరీ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఆఫ్టర్ శుభం అంతా శుభమే కలగాలి, జరగాలి. మీ నుంచి మంచి మంచి సినిమాలు యాజ్ ఎ డైరెక్టర్గా కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బికాజ్ ఐ లవ్ యువర్ ఫిలిమ్స్. ఆ 2 సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. రాజ్ తరుణ్ గారివి ఆ కామిక్ టైమింగ్ కానీ అవన్నీ కూడా చాలా ఇష్టం. మెయిన్ ఆ పర్వసం సాంగ్ అయితే ఇంకా ఇంకా చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకే వీ వాంట్ యూ టు డైరెక్ట్ మోర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మాకు చెప్పడానికి ఛాన్స్ చూసారు, మొత్తం ఆవిడే మాట్లాడి ఫినిషింగ్ ఎవరైనా వచ్చిన గెస్టులతో అడుగుతారు ఏమంటే ఫినిషింగ్ ఏమైనా చెప్పండి అని. మనకి ఇవ్వాలి చూసారా. సో అందుకనే మీరు ఏంటండి ధన్యంగా కాదు వచ్చి కాదండి వచ్చిన గెస్టులతో కదా ఫినిషింగ్ ఇవ్వాలి. ఎవరండి చెప్పండి చెప్పండి కవి గారు, నన్ను ఇలాగా లైక్ ఆపి మరి నేను డైలాగులు అడిగితే చెప్పలేదు కానీ చెప్పాను కదండి, ఒక డైలాగ్ చెప్పాను. అంటే ఫస్ట్ మీకు థ్యాంక్ యూ, ఎందుకంటే గాయత్రి లుక్ లో వచ్చినందుకు. థ్యాంక్ యూ. మా గాయత్రి కన్నా మీరు అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాయత్రి గారికి. ఇది కట్ చేసి పంపిస్తాను. అంతా చాలా బాగుంది ఇంటర్వ్యూ. లాస్ట్ లో నాకు సడన్ గా మన పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు అడిగేసరికి నాకు ఏం చెప్పాలో తెలియదు, ఒక చిన్న భయం వచ్చింది. బట్ బాగానే చెప్పాను అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే లైక్ మా శుభం సినిమా ఎంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడాలని ఉంటే అర్జెంట్గా వెళ్ళి చూడండి. సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. మోర్ ఫన్ ఉంటుంది మీకు. ఫ్యామిలీ పిల్లలతో సహా వెళ్ళి చూడొచ్చు. తప్పకుండా చూడండి. అంతేగాని థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది అప్డేట్.